ఇశ్రాయేలు మోయాబు మైదానం దగ్గరికి వచ్చిన తర్వాత యెరికో ఎదురు దిగినప్పుడు మొట్టమొదటి జరిగింది ఏంటంటే, వారు అమోరీలతో యుద్ధం చేశారు. అమోరీల రాజులైనటువంటి బాషాన్ని, బాషాన్ రాజు అయినటువంటి హెష్బోను, అలాగనే సీహోన్ రాజు, ఈ ఓగు, వీళ్ళిద్దరిని జయించిన తర్వాత ఇప్పుడు మోయాబీలతో ఒక సమస్య వచ్చి పడిందండి. ఏంటంటే అది, ఇశ్రాయేలు గొప్ప సేన వలె ఉన్నారని మోయాబు రాజు చూసి వాళ్ళు శపించడానికి ఏం చేశాడంటే బిలామును పిలిపించాడు. ఇప్పుడు బిలాము ద్వారా వాళ్ళని శపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం 22వ అధ్యాయంలో చూస్తుంది ఏంటంటే, ఇశ్రాయేలు శపించుటకు బాలాకు బిలామును పిలిపించిన విషయం చూసాం. 23వ అధ్యాయంలో 1-6 వచనాలు బాలాకు బిలాంతో 7 బలిపీఠాలు కట్టించమని చెప్పిన విషయం చూసాం. ఎందుకు ఈ బలిపీఠాలు అంటే, దేవునికి దహన బలి అర్పించి దేవుని చేత అంగీకరించబడటానికి ఓ ప్రయత్నం అండి. దేవుడు వద్దు అన్నాడు, అయినప్పటికీ వచ్చి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు అండి. అయితే దేవుడు ఆయన ద్వారా చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, ఆయన ఉపమాన రీతికి ఈ విధంగా చెప్పాడండి. 8వ వచనంలో, ఏమని శపించగలను, దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. మెట్ల శిఖరం నుంచి అతను చూచున్నాను, కొండల నుండి అతను కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనముల్లో లెక్కింపబడరు. యాకోబు రేణువులు ఎవరు లెక్కింపగలరు? అంటే ఇశ్రాయేలు ఎంత గొప్ప సమూహమో, కనీసం 4వ భాగాన్ని కూడా లెక్కించలేని అంతగా దేవుడు వారిని వ్యాపింపజేస్తే, వాళ్ళు దోషం లేదు కాబట్టి, లేకపోతే దేవుడు వాళ్ళని శపించలేదు కాబట్టి నేను ఎలా శపించగలను అన్నట్టుగా ఈయన ఉపమాన రీతిగా మొదటిగా ప్రసంగం చేశాడండి. అంటే మనం దానికి పెట్టుకున్న పేరు ఏంటంటే, బిలాము ఉపమాన రీతిగా మాట్లాడిన మాట. ఇది మొదటి ప్రసంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు, మొదటి ప్రసంగంగా మనం చూడవచ్చండి. అప్పుడు ఈయన గురించి ఆయన చెప్పుకున్నది ఏంటంటే, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగును గాక అన్నాడండి. అంటే వాస్తవానికి ఈయన తప్పు చేస్తున్న సంగతి అతని మనస్సాక్షి అతనికి ఆరోపణ చేస్తూ ఉంది. అంటే దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి చర్య కూడా భక్తి కార్యం కాదు కాబట్టి, భక్తిహీన చర్య కాబట్టి, భక్తిహీన అంతము బహు ఘోరంగా ఉండిద్దండి. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, దేవుడు నన్ను ఏం చేయట్లేదు, నేను ఏం పని చేసినా సరే ఎవడేం చేయట్లేదు, నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నాను అనుకుంటామండి. భక్తి దేవుని సంతోషపరిచేది అయితే, భక్తిహీనమైన చర్య మనల్ని మనం సంతోషపరచడం చేసే కార్యం కాబట్టి, భక్తిహీనుల యొక్క అంతం బహు ఘోరంగా ఉండిద్ది. అది ఈయనకు అర్థమయ్యే ఏమని అని చెప్పుకుంటున్నాడంటే, నీతిమంతులు కలిగే మరణం వంటి మరణం సంభవించిన అనుకుంటున్నాడండి. అదేం సంభవించదు. ఇశ్రాయేలు అంత్యదశ ఏ విధంగా ఉండిద్దో, దేవుడు వాగ్దానం చేసినట్టు భూభాగం వెళ్ళి వైభవంగా వారు గొప్ప విజయోత్సాహంతో కణాన్ని వారు స్వాధీనపరుచుకుంటారో, అలాంటి ముగింపు ఈయనకు ఉండాలని కోరుకుంటున్నాడు. నిన్నటి వరకు అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. 11 నుంచి ఇప్పుడు మళ్ళా ఇంకొక ప్రయత్నం జరుగుతుందండి ఇక్కడ. 11-17 వచనాల్లో అంతటా బాలాకు బిలాంతో, నీవు నాకు, అంటే ఇప్పుడు శపించమని బలిపీఠాలు కట్టేసి బలు అర్పించాడు, చాలా ఖర్చు పెట్టుకున్నాడు. అప్పుడు ఈయన శపించకుండా ఏం చెప్పాడు, దేవుడు శపించలేదు, నేను ఎలా శపిస్తాను, దేవుడు భయపెట్టలేదు, నేను ఎలా భయపెట్టాను, వాళ్ళని లెక్కించలేము మనం అని చెప్పినప్పుడు బాలాక్కి కోపం వచ్చేసిద్దండి, బాధ కలిగిద్దండి. నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను, ఇన్ని బలిపీఠాలు కట్టించాను, ఇన్ని బలు అర్పించాను, శపిస్తావు అనుకుంటే నువ్వు శపించకుండా వారిని దీవించే మాటలే చెప్పావు, వాళ్ళకి శాపం రాదని చెప్తున్నావు అని బాధతో మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ముందు అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేం చేస్తువి, నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించుతని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించుతవనెను. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదామండి. అంటే బాలాకు బిలాముతో చెప్తున్నాడు, ఏమన్నాడు,
నువ్వు నాకేం చేసేతివి? నా శత్రువును శపించుటకు నిన్ను రప్పించితిని. ఎవరండి శత్రువులు ఇక్కడ? ఎవరు శత్రువులండి ఇక్కడ? ఏమండి, ఎవరు శత్రువులండి ఇక్కడ? జూమ్లో పాల్గొన్నవారు ఎవరు అందుబాటులో లేరా? హలో, ఆ మాట వినిపిస్తుందా? పోనీ హలో, ఓకే. నా ప్రశ్న వినిపిస్తుందా లేదా అని అడిగానండి. రైట్, వినిపిస్తుంది, కానీ నా దగ్గర ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఇప్పుడు ఎవరు శత్రువులు అండి ఇక్కడ? ఇప్పుడు ఎవరిని శత్రులుగా భావిస్తున్నాడు ఈ మోయాబీలు అంటే? మోయాబు రాజు ఇశ్రాయేల్ శత్రులుగా భావిస్తున్నాడు అండి. ఇప్పుడు ఎలాగ శత్రువులు వాళ్ళు? వాస్తవానికి ఏమైనా యుద్ధం చేయడానికి వచ్చారా? యుద్ధాన్ని ప్రకటించారా? వాళ్ళకి ఏమైనా కీడు చేయడానికి పూనుకున్నారా? ఇవేమీ చేయలేదు. కానీ ఈ మోయాబులు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ శత్రులుగా భావిస్తున్నారు అండి. అంటే ఇలాగ శత్రులుగా భావించడం అనేది అది ఏ కోణానికి చెందిందంటే అది ఊహా జబ్బండి. అంటే మనుషులు ఊహించుకుంటారు చూడండి. వాస్తవానికి దేవుడు చెప్పింది ఏంటంటే, మనం ద్వితీయోపదేశ కాండంలో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలో ఏదోము, మోయాబు, అమ్మోనీయుల దేశం స్వాస్థ్యంగా ఏమన్నా దేవుడు చెప్పినటువంటి సంగతులు మనం ఈ అధ్యాయంలో చూస్తాం కదా. 5వ వచనంలో ఏశావు సంతానమైనటువంటి ఎదోముడి గురించి చెప్పిన మాట ఏంటంటే, ఏశావు స్వాస్థ్యంగా శరీర మన్యం నిచ్చున్నాను కనుక వారి భూమిలో నుండి ఒక అడుగైనా మీకేను. అంటే ఇప్పుడు ఎవరెవరు దేవునని చెప్పాడో మనకు ద్వితీయోపదేశకాండం స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏశావు సంతానానికి శరీరమన్యం ఇచ్చాను కాబట్టి ఎదోమీలకి నేను ఆ భూభాగంలో అడుగు పట్టే భూభాగం కూడా, అడుగు భూమి కూడా నేను మీకు ఇవ్వను. 9వ వచనం చూడండి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యంగా ఇచ్చితిని. అంటే మోయాబీలు శత్రువుగా చూడవద్దు, వాళ్ళతో యుద్ధం ప్రకటించవద్దు, యుద్ధం చేసి వాళ్ళని బాధించొద్దు. అసలు ఆ భూభాగాన్ని మీకు ఇవ్వలేదు. అది లోతు కుమార్తె సంతానానికి నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళ జోలు పోవద్దు అన్నాడండి. అంటే ఇది మోషే గ్రహించాడు, ప్రజలు చెప్పాడండి, యుద్ధం ప్రకటించలేదండి. కానీ మోయాబు రాజే ఊహాజబ్బు చేత ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళని శత్రులుగా భావిస్తున్నాడు. శత్రులుగా భావించి వాళ్ళని నాశనం చేయడానికి ఇప్పుడు బిలామును పిలిపించి బిలాము చేత ఎలాగైనా శాపవచనాలు వాళ్ళ మీద ఉచ్చాటన చేయడానికి ఈయనకి పదే ప్రయత్నం చేస్తున్నాడండి. మళ్ళీ ఇంకో ప్రయత్నం జరుగుతుంది. మనం సంఖ్యాకాండానికి వచ్చేద్దాం. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇశ్రాయేల్ నీతి తప్పలేదు, మోయాబు రాజే నీతి తప్పుతున్నాడు. అప్పుడు నీతి గల వారి పక్షాన దేవుడు ఉంటాడు తప్ప నీతి మాలిన పని జరిగించేవాడి పక్షాన దేవుడు ఉండడండి. దేవుడు అంతకంతకు ప్రతిఫలం వాళ్ళు అనుభవించే విధంగా చేస్తాడండి. ఇక్కడ మనం 3వ వచనం చదివితే క్షమించాలి, మనం 23వ అధ్యాయంకి వచ్చేద్దాం. 23వ అధ్యాయంలో బాలాక్ బిలాంతో చెప్పిన మాట, నేను నాకేం చేస్తూ నా శత్రువులను శపించుటకు నేను రప్పించుతున్నాయి, అయితే నీ వారిని పూర్తిగా దీవించుతాను. అందుకు అతడు, యెహోవా నా నోట ఉంచిందే నేను శ్రద్ధగా పలుకోవద్దా అని ఉత్తరం ఇచ్చును. అంటే దేవుడు ఏది చెప్తాడో అదే నేను పలకాలి కదా అని బాలాక్తో బిలాం ఏం చేశాడంటే వివేకంతో సమాధానం చెప్పాడండి. అప్పుడు బాలాక్ అంటున్నాడు, దయచేసి నాతో కూడా మరియు చోటికి రమ్ము, అక్కడి నుండి వారిని చూడవచ్చు. అంటే ఇశ్రాయేలు సమూహం ఆ మోయా మైదానం ఉన్నా కదా, ఈయన ఏం చేశాడంటే ఓ పర్వతం మీద నిలువబెట్టి ఇశ్రాయేల్ సమూహాన్ని చూపించాడండి. అక్కడ బలిపీఠాలు కట్టించి బలు అర్పించిన తర్వాత శపిస్తాడని చూశాడు. ఇక్కడ శపించలా,
మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఇంకో ప్రయత్నం, ఇంకో స్థలం దగ్గర తీసుకెళ్ళాడండి. ఇస్రాయేల్ సమూహాన్ని చూపిస్తున్నాడు. చూపించి వాళ్ళని ఉద్దేశించి శపించే విధంగా ప్రేరేపిస్తాడు ఈయన. ఏమంటున్నాడంటే ఇక్కడ, అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఏ చోటికి రమ్ము, అక్కడి నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును కానీ వారందరూ నీ కనబడరు. అక్కడి నుండి నా నిమిత్తము వారిని శపించవలనని అతనితో చెప్పి పిస్కా కొన్నున్న కావలి వారి పొలము వనకు అతను తోడుకొని పోయి 7 బలిపీఠములు కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక గొర్రెపిల్లను అర్పించును. అతడు అంటే మొదట ఏ విధంగా బలిపీఠం కట్టేసి 7 కోడెల్ని 7 ఎద్దుల్ని బలిగా అర్పించాడో, 7 పొట్టేళ్ళని, కోడెలను ఎద్దులన్న ఒకటే కదా, 7 కోడెల్ని 7 పొట్టేళ్ళని బలిగా అర్పించాడో, అలాగే మళ్ళా బలిపీఠాలు కట్టించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బలి అర్పించమన్నాడండి. ఇప్పుడు ఏమన్నా జరిగిందో చూడండి ఒకసారి. 15వ వచనంలో ఒక పొట్టేలు అర్పించిన తర్వాత అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచి ఉండము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను. దేవుడు బిలామును ఎదుర్కొని ఏం చేస్తున్నాడంటే, ఈ సంగతి బాలాకుతో చెప్పు అనే విషయాన్ని ఒక సందేశం చెప్పాడండి. అతడు తన దహన బలిని యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద నుండి బాలాకు యెహోవా ఏమి చెప్పినది అడుగ్గా, రైట్, ఇప్పుడు మళ్ళా ఉపమాన రీతిగా కొన్ని విషయాలు చెప్తాడండి. అంటే మనం 17 వరకు సపరేట్ చేసుకుందాం ఈ పేరని. 17 వరకు ఒకసారి మనం 11, 17 వచనాలు ఏం రాసుకోవచ్చు, మరలా 7 బలిపీఠము కట్టించుట అనే విషయాన్ని మనం రాసుకుందామండి. 11 నుంచి 17 వరకు బాలాకు మరలా 7 బలిపీఠములను కట్టించుట, బాలాకు మరలా 7 బలిపీఠములను కట్టించుట. బాలాకు మరలా 7 బలిపీఠములు కట్టించుట. అంటే వీళ్ళు చేసిన చర్యని, ఈ బాలాకు చేసినటువంటి చర్యని, శత్రులుగా భావించినటువంటి చర్యని దేవుడు దాన్ని నేరంగా చూశాడండి. దేవుడు వాళ్ళ మీదకి ఇశ్రాయేల్ని రేపాడు, ఇశ్రాయేల్ వారిని హతం చేశారండి. మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే 31వ అధ్యాయము, ఇదే సంఖ్యాకాండము 31వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చూడండి. ఇది కాదు, సారీ, నేను అంటే వీళ్ళు చేసిన చర్యను కాకుండా దేవుడు మిద్యానీయులు వీళ్ళని శపించడానికి వీళ్ళతో సహరించారు కదా, మిద్యానీయులకి దేవుడు శాపంగా పెట్టాడండి. మనం 31వ అధ్యాయంలో మిద్యానీయులు జయించినటువంటి విషయం మనం చూస్తాం. అంటే అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం. మనం 23వ అధ్యాయము బిలాము ఉపమాన రీతిగా చెప్పిన విషయాన్ని ఒకసారి చదివి మనం ముగించుకుందామండి. ఏం చెప్పాడు? 2వ ప్రయత్నంలో బలిపీఠాల దగ్గర యెహోవా దేవుడు బాలాకు అందించే సందేశం ఏంటంటే, ఈయన చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు 18 నుంచి 24 వరకు యెహోవా ఏమి చెప్పునని అడిగాడు. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా బాలాకి ఈ విధంగా చెప్తున్నాడండి. అంటే ఇది 2వ ప్రసంగం, అంటే 2వ మెసేజ్. అప్పుడు ఏం చెప్తున్నాడు? బాలాకు, లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము.
19వ వచనంలో దేవుడు అబద్ధమాటుకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. ఇప్పుడు ఈ మాటలో దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటండి? ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటండి? ఆయన అబద్ధం ఆడడో, ఆయన మాట తప్పడో, ఆయన మాట ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడో. అంటే మనుషుల యొక్క తత్వం ఏంటంటే, ఆదాం మొదలుకొని భూమి మీద మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, ఆదాం నుంచి వచ్చినటువంటి మంచి చెడులు మన మీద ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయంటే, మంచి కన్నా చెడు ఎక్కువ చేయడానికి ప్రభావితం చేస్తున్నాయండి. మనం చాలా సందర్భాల్లో మాట ఇస్తాం, మాట తప్పుతాం. అబద్ధం మానవ జీవితంలో ఒక అవసరం అయిపోయింది ప్రస్తుతం. అందుకే ఇక్కడ దేవుని యొక్క తత్వం, దేవుడు అబద్ధం ఆడటకు ఆయన మానవుడు కాడు అన్నాడండి. అంటే ఇలాంటి మాట దేవుడు అబద్ధం ఆడో బైబిల్ ఇంకో చోట ఎక్కడైనా ఉందా? ఎక్కడ కనపడిద్దా? దేవుడు అబద్ధం ఆడడో బైబిల్లో ఇంకెక్కడైనా చదువుతామండి? దేవుడు అబద్ధం ఆడడో, అబద్ధం ఆయన స్వభావం కాదు. తీతు పత్రిక 1:3 చదువుతున్నప్పుడు అబద్ధం ఆయన స్వభావం కాదనే విషయాన్ని, అబద్ధమాడిన స్వభావం కలిగిన వాడు అనే మాట చూస్తామండి. పౌలు తీతుకు రాసిన పత్రికలో మనం చూస్తే 1:3లో ఆ మాట ఉంటుంది. అంటే మరి మనం ఎందుకు అబద్ధం ఆడుతున్నామంటే, మనం దేవుని స్వభావం కలిగిన వారిగా సృష్టించబడ్డప్పటికీ కూడాను ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం దేన్ని అలవాటు చేసుకుంటూ వస్తున్నామంటే, దేవుని స్వభావం కంటే కూడాను దుష్టుని యొక్క స్వభావాన్ని అలవర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నామండి. మనం ఏదైనా చిన్న సమస్య వస్తే సమస్యను అధిగమించడానికి అబద్ధం ఆడతాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టం నుంచి బయటకు రావడానికి అబద్ధం ఆడతాం. అంటే ప్రతి మనిషిలో అబద్ధం అనేది సహజం అయిపోయిందండి ప్రస్తుతం. అంటే అబద్ధం ఆడకుండా మనం బ్రతకలేము అన్న స్థాయిలోకి అబద్ధం మన జీవితంలో ఒక వాడుక అయిపోయిందండి. రెండోది ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాదు అంటాడు. చూడండి, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే పశ్చాత్తాపడటం అంటే, అయ్యో నేను తప్పు చేశాను, చిచిచి నేను ఇలా చేయకూడదు అని, అది పశ్చాత్తాపం. అయ్యో అని ఇప్పుడు ఇస్కరియోతు అన్నాడు, ద్రోహి అతను. యేసుప్రభుని అప్పగించిన తర్వాత యేసుప్రభు పొందిన వేదం చూసి తట్టుకోలేక పశ్చాత్తాపడ్డాడండి. అంటే పశ్చాత్తాపడ్డంటే నేను తప్పు చేశాను అని ఒక న్యూనత భావంతో బాధపడుతున్నాడు. దేవుడు అలాగా మనిషిలాగా నేను అనవసరం చేశానని మనిషి నాలుగు ఖర్చుకున్నట్టుగా దేవుడు అలాగా అయ్యో నేను అలా చేయకూడదు చేశాను అని బాధపడతాడా? అలా పశ్చాత్తాపడ్డాండి. ఆయన మారదప్పడండి. అంటే మనిషి కాదండి ఆయన వ్యక్తిత్వం ఎప్పుడు మారదండి. మనం పశ్చాత్తాపడతాం, చేసిన పాపాన్ని బట్టి అయ్యో అంటాం, మళ్ళీ అదే పాపం చేస్తామండి. అంటే ఇక్కడ పశ్చాత్తాపడ్డం అంటే దేవుడు చేయకూడని దాన్ని చేసి అయ్యో అనవసరం చేశానని ఎప్పుడు దేవుడు బాధపడ్డాడు. చేయవలసిందే దేవుడు చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడాను మాట తప్పేవాడు కాదు. ఎప్పుడు ఆయన క్రియలో చేయాలనుకున్న కోణంలో కాకుండా చేయకూడని విధానంలో చేసేవాడు అంతకన్నా కాదండి. అప్పుడు అంటాడు, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, దేవుడు చెప్పిన తర్వాత అది ఎవరు చెప్పినా సరే ఏ కాలానికైనా చేస్తాడు దేవుడు. మాట తప్పేవాడు కాదండి. అంటే మాట తప్పుతాం. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించును, నేను దాన్ని మార్చలేను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దీవించమని చెప్తున్నాడు. ఆ దేవుని సెలవ, నేను దాన్ని మార్చలేను. అప్పుడు 21వ వచనంలో, ఆయన యాకోబులు ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అంటే ఒకవేళ దేవుడు ఎవరైనా శిక్షిస్తాడంటే, వాళ్ళు ఏదైనా దోషం చూసి ఆ దోషం నుంచి బయటకు రావడానికి, బుద్ధి కలగటానికి దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడండి. అంటే ఇక్కడ బిలాము యొక్క ఈ సందేశం ఏంటంటే, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళు ఏ దోషం లేదు కాబట్టి వాళ్ళు శపించబడటానికి దేవుడే వారిని శపించడు. దోషం ఉంటే వారి దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు? శపిస్తాడు. ఇది మనం 25వ అధ్యాయంలో చూస్తామండి. అంటే ఇక్కడ మనకు కనపడదు, కానీ
బిలాము వెళ్తూ వెళ్తూ తప్పుడు సలహా ఇస్తాడండి. ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడే వారిని శపిస్తాడు అని ఒక తప్పుడు సలహా ఇస్తాడు. ఇక్కడ మనకి ఇది మనసులో పెట్టుకున్న ఒకసారి, యాకోబులు ఏ దోషం లేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు అని దేవుడైన యెహోవా అతనికి తోడే ఉన్నాడు. అంటే దీన్ని బట్టి దేవుడు తోడే ఉండాలంటే మనలో ఏముండకూడదండి, దోషం ఉండకూడదండి, మనలో వంకరతనం ఉండకూడదండి. అంటే మనం బాప్తిసం పొందినప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఒక గురిని ఏర్పాటు చేసుకొని దాన్ని చేరుకునే విధంగా మన విశ్వాసాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలండి. మనం పిలుపు తగినట్లుగా నడుచుకోవాలనే మాట చూస్తాం చూడండి. తెస్సలోని పత్రిక కూడా ఆయన రాజ్యమునకును ఆయన మహిమకు తగినట్లుగా నడుచుకోండి అనే మాటలు చూస్తాం చూడండి. అంటే ఎలా పడతారో నడుచుకోవటానికి కాదు మనం క్రీస్తులోనికి వచ్చింది. క్రీస్తునందున్న స్థితిలో ఆయన యొక్క అధికారం కింద మన సమస్త ప్రవర్తన ఒప్పుకొని ఆయన యొక్క అధికారం కింద మనం బ్రతుకులను ఆయనలాగా మార్పు చెందటానికి మనం ఏం చేస్తున్నాం, ఇష్టపడి బాప్తిసం పొందామని, బలవంతంతో రాలేదు కదా. అప్పుడు ఆ పిలుపుకు తగినట్లుగా జీవితాన్ని ఏం చేయాలి, కొనసాగించాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనలో ఏ దోషం ఉండకూడదు, ఏ వంకరతనం కూడా ఉండకూడదు. అప్పుడు రాజు యొక్క జేదు అని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించును, గురుపోతు వేగం వంటి వేగం వారి కలదు. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునం లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యంలో యాకోబు వంశస్థులకు ఇశ్రాయేళ్లకు తెలియజేయబడును, చెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిరిగి చంపబడిన వాటి రక్తమును త్రాగు వరకు పండుకొనదు. అంటే వేటాడే సింహం ఎంత స్మార్ట్నెస్గా ఉండిద్దో, ఎంత తీవ్రంగా ఉండిద్దో, దాన్ని చంపి తినేంత వరకు కూడాను అలాంటి చురుగ్గా ఉంటారు ఈ ఇశ్రాయేలీయులు అనే విషయం చెప్పి ఈ మాటలు ముగిస్తాడండి. ఇప్పుడు 18 నుంచి 24 వరకు బాలాకు మరలా ఉపమాన రీతిగా మాట్లాడిన విషయాలు ఉన్నాయండి ఇక్కడ. అదే కదా మనం 18వ వచనంలో, బాలాకు అన్నానా, బిలాము ఉపమాన రీతిగా ఇట్లనే అనే మాట మీరు రెడ్డింగ్ ఉంటే అండర్లైన్ చేసుకుంటే ఆ పేరాన్ని అదే మాట చేత గుర్తుపెట్టుకోవచ్చు. 18-24 వచనాల్లో బిలాము మరలా ఉపమాన రీతిగా మాట్లాడుట, అది రెండో ప్రసంగం అండి. బ్రాకెట్లో రెండో ప్రసంగం అని పెట్టుకోవచ్చు. అంటే 11-17 వచనాల్లోనేమో మళ్ళీ 7 బలిపీటలు కట్టించాడు. బిలాము బలి అర్పించిన తర్వాత, నువ్వు బలిపీటల దగ్గర ఉండు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు నాకు ఏం సెలవిస్తాడో తెలుసుకొని నేను నీకు చెప్తానని చెప్పి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో, అంటే ఒకవేళ కొంచెం ఎత్తైన స్థలంకి వెళ్ళి ఉంటాడేమో బహుశా, అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు తన సందేశాన్ని ఏం చెప్పాలనుకుంటున్నాడో బిలాముకి బాలాకు చెప్పవలసిన సంగతులు చెప్పిన తర్వాత ఇప్పుడు ఉపమాన రీతిగా ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పాడండి. 18-24 వచనాల్లో బిలాము మరలా ఉపమాన రీతిగా మాట్లాడుట అయిపోయిందండి. ఇది అంటే ఈ భాగంలో మనం చూసినటువంటి గొప్ప నీతి ఏంటంటే, మనం అన్ని తరాల వారికి కావలసినటువంటి ఆత్మీయ బోధ ఏంటంటే, దేవుని యొక్క నైజం అది అబద్ధం ఆడలేని స్వభావం కలిగిన వాడండి. అబద్ధం ఆడటకు ఆయన నరుడు కాదు, మనిషి కాదు. అంటే ఈ వచనాన్ని బట్టి మనుషులు అందరూ అబద్ధికులు అనే మాట మనం దాన్ని ఏమంటారంటే, మరి మనిషి అన్నాక అబద్ధం ఆడతాడండి అని అనకూడదండి. మానవుడు దేవుని పోలిక, దేవుని యొక్క గుణశీలత కలిగిన వారిగా సృష్టించబడ్డాం. అంటే మనుషులు ఏం చేస్తున్నామంటే, మనం మన అవసరం తీర్చబట్టడానికి ఏం చేస్తున్నామంటే అబద్ధం ఆడుతున్నామండి. మనం అబద్ధికులుగా ఉండాలని దేవుడి యొక్క కోరిక కాదు సుమా. మనలో అబద్ధాన్ని పెట్టి ఈ లోకంలో పంపించాల. అబద్ధమైన స్వభావం కాదు, మళ్ళీ ఆ స్వభావం పెట్టలేదు. మరి ఎలా వచ్చింది అంటే, మనం వయసు వచ్చిన తర్వాత, వయసు వచ్చే కొద్దీ ఒక తప్పు చేసిన తర్వాత దాన్ని కప్పెట్టడానికి అబద్ధం ఆడతామండి. మనకి ఏదైనా లాభం కలిగితే
ఆ లాభాన్ని మనం సంపాదించుకోవడానికి అబద్ధం ఆడతామండి. ఏదైనా నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ నష్టం నుంచి తప్పించబడటానికి అబద్ధం ఆడతామండి. అంటే అన్ని కోణాల్లో అబద్ధం ఆడే విషయంలో మనం ఇది అని ఉండదండి. ఒక పరిస్థితి నుంచి మనం అధిగమించడానికి మనం వాడే ఆయుధం ఏంటంటే అబద్ధం. అంటే దేవుడు పశ్చాత్తాపడ్డు. దేవుడు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడు. ఆయన చేసే కార్యం చేస్తానని చెప్పిన తర్వాత చేయకుండా ఉండడు. అంటే దేవుని పిల్లల యొక్క స్టాండ్ కూడా అలాగనే ఉండాలండి. నేను అబద్ధం ఆడకూడదు, నేను పశ్చాత్తాపడకూడదు. పశ్చాత్తాపడటం అంటే నేను అనవసరం చేశాను అయ్యో అని నాలుగు ఖర్చుకోకూడదు తర్వాత చేసేసి. మాట తప్పకూడదండి. మనం మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా మనం దాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి. అది దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సూత్రం. నేను ముగిస్తానండి. ఈ 25 నుంచి మళ్ళీ ప్రయత్నం చేస్తాడండి. మూడో మారు మళ్ళీ బలిపీఠాలు కట్టిస్తాడు. మళ్ళీ దేవునికి దహన బలులు అర్పిస్తాడు. ఆ పొట్టేళ్ళు కోడెలను అర్పిస్తాడు. దేవుని దగ్గర విచారణ చేస్తాడు. ఫైనల్గా దేవుడు చెప్పవలసింది చెప్పేసినప్పుడు బిలాము బాలాకు దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత నువ్వు ముమ్మారు వాళ్ళని శపిస్తావు అనుకుంటే ఆశీర్వదించావు తప్ప నువ్వు వాళ్ళని శపించలేదని నిష్ఠూరం మాట్లాడితే ఫైనల్గా ఆయన చెప్పాల్సిన సందేశం చెప్తాడండి. చెప్పిన తర్వాత ఇప్పుడు వెళ్తూ ఒక తప్పుడు సంకేతం, ఒక తప్పుడు సూచనలు ఇచ్చి వెళ్తాడండి. అది 25వ అధ్యాయము వాళ్ళు నాశనం అవటానికి కారణం ఏంటండి. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ నేను డివోషన్ కార్యక్రమాన్ని సోదరు కప్ చెప్తూ ఉన్నాను.